దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 36 వేదాంత శర్మ వృత్తాంతము పేజీ 283 నుండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. బ్రాహ్మణ పరిషత్తులో శ్రీపాదుల అద్భుత సంవాదము. అంతటా శ్రీపాదుల వారు పరిషత్తును ఈ విధముగా ప్రశ్నించిరి. ఆత్మ అనునది ఒక సమయమున ఒక శరీరములో నుండి ఆ శరీరమును విడిచిన తదుపరి మరి ఒక శరీరములోనికి ప్రవేశించునని కదా మీరు చెప్పునది. అయినా నేను మిమ్ములను ఒక ప్రశ్న అడుగుచున్నాను. ఆత్మ ఒకే సమయమున 3-4 శరీరములలో నుండి 3-4 జన్మముల కర్మఫలములను రహితము చేసుకొనగలదా? దానికి ఇది జటిలమైన విషయము. ఇది వరకెన్నడును ఈ విధముగా జరిగినట్లు దాఖలాలు లేవని పరిషత్తు వారనిరి. గతములో లేకేమి ఉన్నవను విషయము మీకు తెలియదు. దేవేంద్రుడు శాపవశమున 5 పాండవులుగా జన్మించననియు శచీదేవి ద్రౌపదిగా జన్మించి భార్య అయ్యెననియు ఉన్నది. శచీ పురంధరులు భూమి మీద జన్మించినను కూడా స్వర్గమునందు మూలతత్వము ఉండకపోదు. శయ్యాసుఖము మాత్రము అర్జునుడు పొందెను. ధర్మరాజుతో ఆమె మంత్రాంగ విషయములను చర్చించెడిది. భీమునకు తల్లివలే రుచికరమైన భక్ష్యభోజ్యములను తయారు చేసి పెట్టెడిది. అర్జునునకు శయ్యాసుఖమునిచ్చినది. నకులునకు లక్ష్మీ స్వరూపునిగా కనిపించడిది. సహదేవుడు భూత భవిష్యత్ వర్తమానములను ఎరింగిన వాడైన కారణమున జరుగవలసిన సంఘటనలు తొందరగా జరిగి కురుక్షేత్ర సంగ్రామము త్వరగా ముగియవలనని కోరుకొనువాడు. అందుచేత భూదేవి కంటే ఎక్కువ సహనముతో వానితో మెలిగెడిది. దేవతా ధర్మములు వేరుగా నుండును, మనుష్య ధర్మములు వేరుగా నుండును, జంతు ధర్మములు వేరుగా నుండును. అన్నింటినీ కలగాపులగము చేయరాదు అని శ్రీపాదుల వారనిరి. అంతట నేను పురాణ కాలములలో అనేక వింత విషయములు జరిగి ఉండవచ్చును. ప్రస్తుత కాలమున అటువంటివి ఏమీయూ జరుగుటలేదు కదా అంటిని. అంతటా శ్రీపాదుల వారి తీక్షణమైన దృష్టి నా మీద పడి వారు నన్ను సంబోధించి, నీవు 3 స్త్రీలను వివాహమాడితివి, 3 మరణించిరి. 3కును 3 ఆత్మలు కలవా, లేక ఒకే ఆత్మ గలదా? మగవాడు 3 స్త్రీలను వివాహమాడుట ధర్మసమ్మతమైనప్పుడు ఒక స్త్రీ 3 పురుషులను వివాహమాడుట ధర్మసమ్మతమా? అసలు ఆత్మ అనగా ఏమిటి? దాంపత్య ధర్మమననేమి అని ప్రశ్నించిరి. దానికి నేను, మగవాడు ఎందరి స్త్రీలనైనను వివాహమాడవచ్చును గాని స్త్రీకి మాత్రము అటువంటి హక్కు లేదని వక్కాణించి తిని. శ్రీపాదుల వారు, ఓహో, నీవు జగన్నియంత కంటెను గొప్పవాడివా? మండోదరి మహాపతివ్రత. ఆమె వాలికి భార్యగా ఉండునప్పుడు ఆమె శరీరాణువులు వేరు. రావణాసురుని భార్యగా ఉండునప్పుడు శరీరాణువులు వేరు. విభీషణునకు భార్యగా ఉండునప్పటి శరీరాణువులు వేరు. ఆత్మ నిర్వికారమైనది గనుకను, దేనితోనూ సంగము కలిగినది కాదు గనుకను అది నిత్యముక్తమైనది, శుద్ధమైనది, అత్యంత పవిత్రము. తమోగుణ ప్రధానమైన వాలికి భార్యగా ఉండునప్పుడు తన బాధ్యతను దానికి అనుగుణముగా నిర్వర్తించినది. రజోగుణ ప్రధానమైన రావణునికి భార్యగా ఉండునప్పుడు దానికి అనుగుణంగా వ్యవహరించినది. విభీషణునికి భార్యగా ఉండునప్పుడు సత్వగుణ ప్రధానముగా తన బాధ్యతను నిర్వర్తించినది గదా అని వ్యాఖ్యానించిరి. నేను జవాబు చెప్పలేకపోయి తిని తదుపరి ఆలోచించి ఇట్లంటిని, శ్రీపాద, నీవు చెప్పునది అంగీకరించిన ఎడల బహుభర్తృత్వమును కూడా అంగీకరింపవలసి వచ్చును. అంతటా శ్రీపాదుల వారు, ఇది కలియుగము. అవాంతర జాతులెన్నియో ఆవిర్భవించుచున్నవి. పశుపక్ష్యాదులు, వృక్షములు, క్రిమికీటకాదులు సహితము మానవ జన్మ నొందుచున్నవి. అవి తమ తమ స్వభావములకు అనుగుణముగా రకరకముల బాంధవ్యములను కలిగియున్నవి. ధర్మ విరుద్ధమైన బాంధవ్యములు ఏర్పడినప్పుడు అవాంతర కులములు ఏర్పడుచున్నవి. కలియుగాంతమున ఇవి నశింపక మానవు. ఈ అవాంతర కులములేర్పడుటకు ఆసురీ శక్తులు కారణమై ఉన్నవి. అందుచేత అసుర ధ్వంసము చేయవలసి ఉన్నది. ఒక్కసారి అసురుడు ధ్వంసము చేయబడినా తిరిగి జన్మను పొందజాలడు.
అయితే ఒక అసురునకు బదులు 10 మంది అసురులు ఆ స్థానమున జన్మించుచున్నారు. ధర్మబద్ధమైన సంబంధములు మాత్రమే నిలుచును గనుక అందరును విధిగా కులగోత్రములను వర్ణాశ్రమ ధర్మములను పాటింపవలెను. కొన్ని దివ్యాత్మలు కూడా ఆవిర్భవించుచుండును. వాటికి ఒకే ఒక ఆత్మ ఉండును. పురుష రూపమున ఆత్మ ఆవిర్భవించిన స్త్రీ రూపమున ఆ ఆత్మ యొక్క శక్తి ఆవిర్భవించును. వారిది దివ్య దాంపత్యమనబడును. ఇటువంటి దివ్యాత్మలు సృష్ట్యాది నుండియును కలవు. సృష్ట్యంతమున కూడా ఉండును. అవి పరాశక్తి పరబ్రహ్మల అద్వితీయ స్వరూపముతో సాయుజ్య స్థితిలో నుండును. నీవు వేదాంత శర్మ అను బ్రాహ్మణునిగాను బంగారయ్య అను చర్మకారుడుగాను ఏకకాలమున జన్మించితివి. నీ యొక్క స్త్రీ శక్తి 3 భార్యలుగాను, నీ ఇంట ఇటీవలనే మరణించిన గోవుగాను, బంగారయ్య అను చర్మకారుని భార్య అయిన బంగారమ్మగాను ఏకకాలమున జన్మించినది. నీ యొక్క గతించిన భార్యల యొక్క చైతన్యమును, గోమాత చైతన్యమును ప్రస్తుతము బంగారమ్మ అను మాదిగ వనిత చైతన్యములో కలసిపోయెను. చైతన్యము ఎక్కడ నుండి వచ్చెనో అక్కడికే మూల చైతన్యములోనికి పోయి కలిసి తీరవలెను. సృష్టి రహస్యము అతి గహనము. దీనిని ఎరుంగుటకు సప్తర్షులకే శక్తి చాలదు. బంగారమ్మ శరీరము బంగారయ్య అను శరీరమునకు ధారాదత్తము చేయబడినది గనుక ధర్మ విరుద్ధము కాకుండగా నీవు ఆమెతో సంసారమును నిర్వహింపుము. నీవు ఎంత మాత్రమును ఆమె నుండి శరీర సౌఖ్యమును పొందరాదు. ధర్మస్థానమున ఉన్న నేను ఈ నిర్ణయమును చేసి తిని ప్రకృతిలోనికి వచ్చినప్పుడు ప్రకృతి ధర్మములను మర్యాదలను విధిగా పాటించి తీరవలెను. బంగారమ్మ తన చర్మమును ఒలిచి నాకు చెప్పులుగా కుట్టించి ఇచ్చెదనని అన్నది. నేను అట్లే ఎంటిని. ఆమె బంగారమ్మగా ఉండగానే ఆమెకు తెలియని స్థితిలో గోమాతగా జన్మించినది. ఆమెకు తెలియకుండగానే నీకు 3 భార్యలుగా జన్మించినది. చైతన్యము 3-4 శరీరములలో విభాజితమై ఉన్నప్పుడు ఆ ప్రత్యేక శరీరములోని చైతన్యమునే తానని భావించును. అందలి ఏకత్వమును గుర్తెరుంగజాలదు. కలే పంచసహస్రాని జాయతే వర్ణసంకరః అని చెప్పబడిన దాని అర్థమిదియే. కుల సాంకర్యము చెప్పబడలేదు, వర్ణ సాంకర్యము చెప్పబడినది. కుల సాంకర్యము చెందినప్పుడు నీచ జన్మలలోనికి పోవలసియుండును. వర్ణ సాంకర్యము జరిగినప్పుడు నూతనములైన శక్తులతో క్రొత్త జాతి ఉద్భవించుచుండును. ఆ క్రొత్తదైన మానవ జాతి పరిణామక్రమములో దైవత్వమునొందును. ఈ భూమి మీద దైవీకరమైన జాతి ఉద్భవించవలసియున్నది. ఈ బ్రాహ్మణ పరిషత్తు యొక్క అసలు ఆంతర్యము నాకు అవగతమే. మా తాతగారిని మా నాన్నగారిని కుల బహిష్కృతులను చేయు దుస్సంకల్పము మీ అంతరాంతరములలో దాగియున్నది. అందుచేత నేను వేదాంత శర్మ అను నిన్ను కుల బహిష్కృతిని చేయుచున్నాను. ఈనాటి నుండి నీవు బంగారయ్య అను పేరుతో వ్యవహరించబడెదవుగాక అని ఆజ్ఞాపించిరి. పరిషత్తు అంతయును నివ్వెరపోయినది. అందరూ చూచుచుండగానే ఒక జ్యోతి స్వరూపము నాలో వచ్చి కలిసిపోయినది. అంతటా మరల శ్రీపాదుల వారు, మీ కళ్ళెదుటనే బంగారయ్య ఆత్మజ్యోతి వేదాంత శర్మలో కలిసినది. ఇతడు బ్రాహ్మణుడగునో చండాలుడగునో మీరే నిర్ణయింపుడు. మమ్ము కుల బహిష్కృతుల చేసి శంకరాచార్యుల మెప్పు పొందుటకు మీరు ప్రయత్నించిరి. శంకరాచార్యుడు నన్నేమి చేయును? మీ కళ్ళెదుటనే పుట్టి పెరిగి తాతగారి వద్ద గాని నాన్నగారి వద్ద గాని వేదమును ఎంత మాత్రము చదువకయే నేను వేద రుక్కులను వల్లించగలుగుచున్నాను. ఒకే పర్యాయము అనేక స్థలములయందు దర్శనమిచ్చుచున్నాను. శంకరాచార్యుల వారే ఎదురైనను నాకేమి భయము? వారు నిత్యము ఆరాధించు శ్రీ శారదా చంద్రమౌళీశ్వరులుగా దర్శనమిచ్చి అనుగ్రహించెదను. అప్పుడు వారు విధిలేక నన్ను దైవమని అంగీకరింపవలసి వచ్చును. వారి నిర్ణయము అప్పుడు మీకు మరింత బాధాకరమగును. క్షత్రియ పరిషత్తును వైశ్య పరిషత్తును మీ నిర్ణయములకు తలవొగ్గజాలవు. పౌరోహిత్యములను కర్మకాండలను సంభావనలను వారు నిలుపు చేసిన ఎడల మీరు పిల్లాపాపలతో నకనకలాడవలసి వచ్చును. నాతో తగాదా పెట్టుకొనిన ఎడల సర్వనాశనమును కొని తెచ్చుకున్న వారగుదురు. నేను చతురాశ్రమ ధర్మములను నిర్వర్తింపవలెనని చెప్పుచున్నాను. 18 వర్ణముల వారును సుఖ సంతోషములతో జీవించవలెనని చెప్పుచున్నాను.
మీరు ధర్మ కర్మలను సమర్థవంతముగా నిర్వహించి ధర్మ సంస్థాపనలో పాల్గొనుడు. అట్లు కాని ఎడల కష్ట నష్టములకు లోనయ్యెదరు. నేను ప్రశాంతముగానే యుందును, కానీ మీరే అస్తవ్యస్త పరిస్థితుల పాలియెదరు. ప్రకృతి యందు పరిణామాలు జరుగునప్పుడు రెండు పద్ధతులు ఉండును. ఒకటి సరిచేయు పద్ధతి, రెండవది సరిచేయబడు పద్ధతి. సరిచేయబడుటకు చాలా వ్యవధి ఇయ్యబడును. మీరు సరిచేయబడుటకు సమ్మతించని ఎడల వినాశనమును ఆహ్వానించుటయే అగును. వినాశనమును చేసి అయినను ధర్మమును స్థాపించెదను అని నిష్కర్షగా మాట్లాడిరి. నేను విధిలేని పరిస్థితులలో బంగారమ్మను తీసుకొని గ్రామాంతరములన్నీయును ప్రయాణించుచు ఈ ప్రాంతమునకు చేరుకొంటిని. ఈ ఆశ్రమమునందు మాతంగీదేవిని ప్రతిష్ఠించుకొని జీవించుచుంటిమి. శ్రీపాదుల వారు ఈ మార్గమున కురుంగడ్డకు పోవుచు మా ఆశ్రమమునకు వచ్చి మమ్ములను ఆశీర్వదించి, శరీరపాతానంతరము నీవు తిరిగి రుణానుబంధరీత్యా బ్రాహ్మణ జన్మనెత్తెదవు. బంగారమ్మ రుణానుబంధరీత్యా శూద్ర జన్మనెత్తును. అప్పుడు మీరు ఇద్దరును భార్యాభర్తలయ్యెదరు. మీకు సంతానము కలుగును. మీ సంతానము వారలు కురుంగడ్డ యందలి నన్ను అర్చించు భాగ్యమును పొందెదరు. మీకు సుఖమగుగాక అని దీవించిరి. అయ్యా, ఇది మా వృత్తాంతము అని శ్రీపాదుల వారితో వారికి గల అనుబంధ విషయములను మాకు వివరించి, మీరు ఈ ప్రాంతము నుండి పయనించుచుందురనియును, మీ వద్ద తమ కాలి అందలు కలవనియు, వానిని తీసుకుని చర్మపాదుకలను శంకరభట్టునకు ధర్మగుప్తునకు ఇయ్యవలసినదనియు వారు మమ్ములను ఆదేశించిరి. మేము ఆరాధించునది మతంగముని కన్యక అయిన మాతంగీదేవి. ఈ మహాతల్లిని ఆరాధించిన ఎడల దాంపత్య సౌఖ్యము విశేషముగా నుండును. ఈమెను రాజమాతంగి, కర్ణమాతంగి అను రకరకముల పేర్లతో పిలిచెదరు. ఒక పర్యాయము శ్రీపాదుల వారు మా ఆశ్రమమున భౌతికముగా దర్శనమిచ్చినారు. ఆ సమయమున బంగారమ్మ పాలను వెచ్చబెట్టుచుండెను. ఈ చర్మపాదుకలకు మూలాధారమైన గోమాత తన శిరస్సును ఆడించుచు మా ముందు నుండే వెళ్ళిపోయినట్లు దర్శనమాయెను. శ్రీపాదుల వారు మా నుండి పాలను స్వీకరించిరి. మేము ఆరాధించు మాతంగీదేవి విగ్రహము తమ పేరిట ఏర్పడు మహాసంస్థానమునందు ఔదుంబర వృక్షము క్రింద అనేక గజముల లోతునకు చేరుననియు, అచ్చట చాలామంది సిద్ధపురుషులచే సేవింపబడుననియు సెలవిచ్చిరి. బంగారమ్మను పిలిచి ఇట్లనిరి, అమ్మా, నీ భర్త బహుయోగ్యుడు. రాబోవు జన్మమున ఇతనితో సర్వసుఖములను పొందుము. నీకు బంగారు బొట్టును సిద్ధపరచి ఉంచితిని. నీకు అత్యంత శుభప్రదమైన మంగళసూత్రమును తయారు చేయించితిని. అవి హిరణ్యలోకమునందు భద్రపరచబడి ఉన్నవి. ఉత్తర జన్మమున స్వయముగా నేనే మీకు అనుగ్రహించి నా చేతుల మీదుగా మీ వివాహము చేసెదను. అయ్యలారా, మీరు మా గాథను వింటిరి గదా. సదా సిద్ధమంగళ స్తోత్రమును చేయుచుండు. మహాపురుషుల అనుగ్రహము తప్పక కలుగుచుండును. సిద్ధులు, మహాసిద్ధులు, మహాయోగులు అందరూ శ్రీపాదుల వారికి కరచరణాద్యవయవముల వంటి వారు. వారి ద్వారా శ్రీపాదుల వారు తమ సంకల్పమును నెరవేర్చెదరు. ఒక పర్యాయము వారు రాజమాతంగీదేవి రూపమున దర్శనమిచ్చి అనుగ్రహించిరి. సమస్త సృష్టియును దాని రహస్యమంతయును వారి కరస్థమై ఉన్నది. మీరు సదా వారిని స్మరింపుడు, ధ్యానింపుడు, అర్చన చేయుడు. సర్వసిద్ధులును వారే. వారు కన్న తల్లి వలె మిమ్ము కాపాడుదురు. తమ భక్తులయందు శ్రీపాదుల వారి ప్రేమ కోటి తల్లుల ప్రేమ కంటెను మెండు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.